హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో బియ్యపు రవ్వ యూజ్ చేసి రుచికరంగా ఊతప్పంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి బియ్యపు రవ్వ అనేది రెడీమేడ్గా సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి మనం తడి బియ్యపు పిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నప్పుడు బియ్యపు పిండిని జల్లించగా రిమైనింగ్ రవ్వ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పడేయకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే క్విక్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఊతప్పం అనేది రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్యపు రవ్వ అనేది తీసుకుని మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను తీసుకున్న బియ్యపు రవ్వ అనేది కొంచెం థిక్ సైజ్లో ఉంది. రీసెంట్గా చలిమిడి వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు జల్లించుకున్న బియ్యపు పిండిని పక్కన పెట్టేస్తే ఆ రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ బియ్యపు రవ్వని నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి. సో మిక్సీ జార్లో ఉన్నది గ్రైండ్ చేయాల్సినటువంటి బియ్యపు రవ్వ, పక్కన గిన్నెలో ఉంది ఆల్రెడీ మిక్సీ జార్లోకి వేసి పౌడర్గా చేసుకున్న బియ్యపు రవ్వ. సో డిఫరెన్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను. మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని ఇలా రఫ్గా చాప్ చేసుకుని వేసుకోండి. అల్లం పచ్చిమిర్చి 2 కూడా వాటర్ ఏమీ యూజ్ చేయకుండా కచ్చాపచ్చగా మిక్సీ జార్లో గ్రైండింగ్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే అల్లంని బాగా సన్నగా తురుముకుని పచ్చిమిర్చిని బాగా సన్నగా చాప్ చేసుకుని కూడా ఈ రెసిపీ ప్రిపరేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యపు రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1/3 కప్ ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. 1/3 కప్ అంటే పావు కప్పు కంటే ఎక్కువ, అరకప్పు కంటే తక్కువ. మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం యూజ్ చేసే పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటే ఊతప్పం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గరిటె పెట్టి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎలాంటి లంప్స్ అనే పిండిలో ఏర్పడకుండా ఊతప్పం పిండి కన్సిస్టెన్సీలో మనం పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఊతప్పంకి ప్రిపేర్ చేసే పిండి ఎప్పుడు కూడా దోసల పిండిలాగా మరీ జారుడుగా ఉండకూడదు, ఇడ్లీ పిండిలాగా మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. ఈ బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల ఈ ఊతప్పమ్స్ ప్రిపరేషన్లో పిండి అనేది మనకి బైండింగ్ కోసం హెల్ప్ అవుతుంది. ఇది నార్మల్గా మనకి షాప్స్లో రెగ్యులర్గా దొరికే బియ్యం పిండి. సో బియ్యం పిండి వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మరి కొంచెం చిక్కగా అవుతుంది. ఎలాంటి లంప్స్ లేకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పిండి అనేది కలిపేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకున్న ముక్కలు వేసేసుకున్నాను. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలోకి బాగా కలిపేసుకున్న తర్వాత గిన్నెకి సరిపడా మూత అనేది పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. మనం అలా 10 మినిట్స్ రెస్టింగ్ టైం అనేది ఇస్తే మనం వేసిన బియ్యం పిండి, రవ్వ, వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా సోక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి బాగా రవ్వ అనేది అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది పెరుగుకి. ఇప్పుడు ఇందులోకి కేవలం ఒక పావు టీ స్పూన్ మాత్రమే బేకింగ్ సోడా అనేది వేయాలి. బేకింగ్ సోడా వేయగానే ఇమీడియట్గా పిండి అనేది కలిపేసుకోండి. మనకి కొంచెం నురగలాగా అంటే ఫ్రాతీ టెక్స్చర్ అనేది వస్తుంటుంది. ఈ బేకింగ్ సోడా వేయటం వల్ల ఊతప్పం అనేది బాగా సాఫ్ట్గా టర్న్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకులను వేసాను. మీ దగ్గర కరివేపాకు అవైలబిలిటీలో ఉంటే కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకుని వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం బాగా హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఈ పిండి నుంచి ఒక గరిటెడు పిండి తీసుకుని పెనం మీద వేసి మీరు అసలు స్ప్రెడింగ్ అనేది చేయొద్దు. మనం వేసిన బేకింగ్ సోడా వల్ల అది కొంచెం ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఊతప్పం చుట్టూ కూడా కొంచెం ఆయిల్ అనేది డ్రిజిల్ చేసి మీడియం టు హై హీట్లో ఒక సైడ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. వన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని అటు సైడ్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 2 సైడ్స్ కుక్ అయిపోయిన తర్వాత ఈ ఊతప్పంని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి. నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్గా సెట్ అయిపోయి చాలా రుచికరంగా ఉంది. సో నేను చూపించిన ఈ క్విక్ అండ్ ఇన్స్టెంట్ బియ్యపు రవ్వ ఊతప్పం మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. క్విక్గా ప్రిపేర్ చేసే మరికొన్ని బ్రేక్ఫాస్ట్ తాలూకా లింక్స్ అనేవి అలాగే ఇందులోకి బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉండే చట్నీ రెసిపీస్ కూడా నేను పైన ఐ కార్డ్స్లోనూ చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బియ్యపు రవ్వ యూజ్ చేసి ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ ఊతప్పమ్స్ అనేవి మధ్యలో పార్ట్ సాఫ్ట్గా ఉంటుంది, కార్నర్స్ అంతా కూడా క్రిస్పీగా ఉంటాయి. సో చాలా రుచికరంగా ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్.